బంగ్లా సరిహద్దుల్లో కంచె 45 రోజుల్లో బీఎస్ఎఫ్ భూమి బదిలీ ఫెన్సింగ్ అక్రమ చొరబాట్లకు చెక్కు పశ్చిమ బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు రాష్ట్రంలో కేంద్ర పథకాలకు గ్రీన్ సిగ్నల్ పథకాల్లో అనర్హులను ఏరివేస్తాం బెంగాల్ సీఎం సువేద్ అధికారి దయచేసి ఈ ఫెన్సింగ్ అనేది వీళ్ళు ఇప్పుడు వేసింది కాదు ఇది ఆల్రెడీ బంగ్లాదేశ్కి ఈ పశ్చిమ బెంగాల్కి మధ్య ఒక 3000 కిలోమీటర్ల నుండి 4000 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది అనే ఒక మాట వినిపిస్తున్నది. అయితే ఆల్రెడీ సగం కంచె వేసేసిండ్రు. అప్పుడున్న ప్రభుత్వమే సగం కంచె వేసేసింది. ఇప్పుడు ఉన్నదానికి వీళ్ళు కంచె ఎత్తాను గంతే. దాదాపు వాళ్ళు 70% 80% కంచె వేసిండ్రు. బంగ్లాదేశ్ నుండి అక్రమ చొరబాటుదారులు బెంగాల్లోకి రాకుండా గతంలోనే కంచె వేసిండ్రు. వీళ్ళు కొత్తగా వేసే కంచె కాదు ఇది. దయచేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్ని గమనించాలి. ఇలాంటి జిమ్మిక్కులను, ఇలాంటి నమ్మబలికే వార్తలను, ఇట్లా నమ్మబలికే స్టేట్మెంట్లను బీజేపీ వారు ఇస్తుంటారు. మీరు అవసరమైతే ఇంకా గూగుల్లో గుట్టి చూడండి. బంగ్లాదేశ్కి బెంగాల్కి మధ్య కంచె గతంలోనే 80% వేసిండ్లు, ఇంకా 20% వేయవలసి ఉన్నది. ఆ 20% కంచెను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన సువేంద్ గారు ఏర్పాటు చేయబోతున్నారు. అంతే తప్పించి మొత్తం సువేంద్ర గారే చేయబోతున్నారు అనేది ఒట్టి కట్టుకథ అది.